వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. జనరల్గానే ఇప్పుడు కర్మ సిద్ధాంతము, పాపాలు, చెడు, మంచి ఇలా అంటూ ఉంటారు కదా. అసలు పాపము అంటే ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? మంచి చేస్తే స్వర్గానికి పోతారంటారు. పోయి వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? అవి అసలు ఉన్నాయా లేవా? మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళు అక్కడ చెప్తారా? ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుంది, దాని వెనక రహస్యం ఉంటుంది. అంటే ఆ రుణానుబంధ రూపేణ ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్యకణము ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి కష్టం వస్తే అసలు ఇబ్బంది పడుతున్నాను. ఏ దేవారాధన చేస్తే, ఏ దైవారాధన చేస్తే మనకు వెంటనే ఫలితం వస్తుంది? పొద్దున్నే మీరు బెడ్ మీద పడుకున్నారు, ఇంకా కళ్ళు తెరిచారు, లేయలే, వెంటనే ఈ రెండు చేతులు ఇట్లా నలుపుకొని కళ్ళ మీద పెట్టుకొని గురుజీ, ఇప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే మన జాతకాలు చెప్తారు అని అంటారు. ఆ జాతకాలను నమ్మొచ్చా? అసలు జ్యోతిష్ శాస్త్రము చాలా గొప్పది. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా కాలం వెయిట్ చేసాం మీకోసం. ఏమి లేదు తల్లి, పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో కలపాలనో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆ ముహూర్తంకే మనం కలుసుకుంటాం. ఎస్. అయితే గురూజీ, జనరల్గానే ఇప్పుడు కర్మ సిద్ధాంతము, పాపాలు, చెడు, మంచి ఇలా అంటూ ఉంటారు కదా. అంటే అసలు పాపము అంటే ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? మంచి, చెడు, పాపం అంటే అసలు ఎట్లా చెప్తాం? గణనాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమస్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిస్సిరసాదనం గం గణపతయే నమః. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా వీణ యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజితః సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః. అయం సరస్వత్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని బీఆర్కే న్యూస్ వీక్షక మహాశయులందరికీ సకల శుభాలు జరగాలని ఆశీస్సులతో కోరుకుంటూ, పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు ఇవన్నీ జంట పదాలుగా ఉన్నాయి. మంచి చెడులు ప్రతి ఒక్కటి జంట పదం. అంటే మన పూర్వీకులు ఎంత చక్కగా ఆలోచించారంటే ఒకటి వెనకల ఒకటి ఉంది, సుఖ దుఃఖము అని అంటున్నారు. అందరూ సుఖం వెనకల పడుతున్నారు, దుఃఖం వద్దు అనుకుంటున్నారు. ఆ సుఖమే దుఃఖంగా పరిణమిస్తుంది అనేది కనుక్కోవడం లేదు. సుఖం కోసం బాగుండాలా అనుకొని ఏదో సంపాదన చేసి నేను వాడికన్నా బాగుండాలా అనుకునే దాంట్లో, ఆ ఇంకా బాగుండాలా అనుకునే దాంట్లో తెలియక కొన్ని పొరపాట్లు చేయడము, తప్పుడు పనులు చేయటము మొదలు పెట్టినప్పుడు ఆ కార్యము పాప కార్యము అని పిలువబడతాం. ఇతరులకు బాధ కలిగిస్తూ, ఇతరులకు నష్టం కలగజేస్తూ ఏ పని చేసినా అది పాప కార్యము అంటున్నాం. పూర్వ ఋషులు ఈ పేరు ఎందుకు చెప్పినారంటే చెడు చెయ్యకు, చెడు వినకు, చెడు చూడకు. ఆ మూడు కోతల సిద్ధాంతం. అందరినీ మంచిగా ఉంచేదానికి చేస్తే, అందరూ సమాజంలో మంచిగుంటే ఆ సమాజం ఉన్నత స్థితికి వస్తుంది. అట్లా కాకుండా ఈ తేడాలు అంటే నువ్వు పాపాత్ముడు అని ఒక బ్రాండ్ వేసేసినాక వాడికి ఒక భయం ఉంటుంది, కనీసం పాపాలు చేయడు. ఇప్పుడు నా ఆధునిక పద్ధతిలో చెప్పాలంటే చాలామంది అడుగుతారు, స్వర్గం నరకం ఉండాయా, చూసొచ్చారా, పాపాలు చేస్తే నరకానికి పోతారు, మంచి చేస్తే స్వర్గానికి పోతారంటారా? పోయి వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? అవి అసలు ఉన్నాయా లేవా? మా ఉత్తర భారతదేశంలో సంతులందరూ కలిసినప్పుడు డిస్కషన్స్ జరుగుతాయి. ఒకే విషయాన్ని ఉంది అని చెప్పాలి, లేదు అని ఖండించాలి. అట్లా ఒకసారి ఒక డిస్కషన్లో ఒక మహానుభావుని ఈ ప్రశ్న వేశారు.
స్వర్గం నరకం అస్సలు ఉన్నాయా, ఉన్నాయి అని చూపించాలి, నిరూపించాలి, లేవు అని చెప్పాలి. అప్పుడు ఆ మహానుభావుడు అంటాడు, నీ చేత మంచి పనులు చేయించేదానికి స్వర్గము అనే ఒక ఆశ పెట్టారు. ఉదాహరణ చెప్పాలంటే, ఎవడో ఒకడు ఆకలితో ఉన్నాడు, నా దగ్గరకు వచ్చాడు, నాకు వానికి పెట్టే తాహతు లేదు. ఒక పెట్టేవాడు ఉంటాడు, కానీ వాడు పిసినారు. వాని చేత వీడికి అన్నం పెట్టించాలంటే, అయ్యయ్యా ఆకలితో ఉన్నవాడికి నువ్వు ఇక్కడ భోజనం పెడితే నువ్వు చనిపోయినాక ఆ పుణ్యంతో స్వర్గంలో పోయి రంభ డ్యాన్స్ చూడొచ్చు అని అంటాం. వీడు సచ్చినాక చూడబోయే రంభ డ్యాన్స్ కోసమన్నా వానికి అన్నం పెడతాడు. టు ఎంకరేజ్ హిమ్ ఇన్ ఎ గుడ్ మేనర్, మంచిని పెంపొందింప చేసేదానికి, వాణిలో ఒక ఆర్తి తీర్చే, అన్నం తీర్చేదానికి స్వర్గం అనే ఆశ చూపించినప్పుడు వాడు పుణ్యకార్యాలు చేస్తాడు. అట్లాగనే ఎవడో ఒకడు పాపకార్యం చేస్తున్నాడు, చేయొద్దు అని నేను చెప్తే నీకేం పట్టింది, నా ఇష్టం నేను చేస్తానంటాడు. నరకము అని ఒక భయం పెట్టి, నువ్వు ఇక్కడైతే చేసావు, చచ్చిపోయినాక అక్కడ నిన్ను నూనెలో వేసి కాంచుతారు అని అంటే, ఆ భయానికి ఇక్కడ వీడు తప్పు చేయకుండా ఉంటాడు. టు రిస్ట్రైన్ యూ ఫ్రమ్ నరకం, చెడ్డ పనుల నుంచి రిస్ట్రైన్ చేసేదానికి, మీలోని మంచి పనులను పెంపొందించేదానికి స్వర్గము నరకము అనేటివి పెట్టారు, అవి లేవు అని ముందు చూపించాం. ఆ తర్వాత సనాతన భారతీయ ధర్మంలో పాపపుణ్యాలకు పరిహారాలకు ఉన్నాయి. క్షీణే మధ్య మనుష్యలోకం గచ్చతి అని చెప్పారు. నువ్వు పుణ్యాలు సంపాదించుకుంటే చంద్రలోకము, ఇంద్రలోకము అలాంటి లోకాలకు పోతావు, అక్కడ వాళ్ళ వైభోగాలు కొన్ని అనుభవిస్తావు. పుణ్యం క్షీణించినాక మళ్ళీ జన్మ ఎత్తుతావు. అట్లాగనే పాపకర్మలు చేసినామంటే కొంతకాలం కొన్ని పాపాలకు నరకంలో శిక్షలు వేసి మళ్ళీ తిరిగి భూలోకంలో ఆ శిక్షలు మళ్ళీ కలిగింపజేస్తాడు. ఎక్కడో లేవు, మనకి మధ్యలోనే ఉన్నాయి. ఒకటికి కొన్నాళ్లకు పాపం చేసి ఈ పొద్దు బాగుంటాడు, రేపొద్దున వాడికి ఏదో జబ్బు వస్తుంది. అక్కడ ఒకటి దగ్గర 10,000 సంపాదించుకున్నాడు, ఇక్కడ 10 లక్షలు ఆపరేషన్కు ఖర్చు పెట్టుకుంటాడు. వాడు చేసిన పాపం రోగ రూపంలో వస్తుంది. అందుకే అంటారు, ఎవరు చేసిన భార్యాపుతో సుతాలయం రావాలంటే గత జన్మ కర్మానుసారణం అంటాడు. నువ్వు ఏ మంచి పనులు చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడ్డ చేస్తే చెడ్డ అవుతుంది. మంచి విత్తులు నాటితే మంచి పంట వస్తుంది, పుచ్చివి ఏంచినటి ఎప్పటికీ పంట రాదు. అది తెలిసినాక చెడు చేయకుండా మంచి చేయడమే మానవ ధర్మం. మనుష్యులం మనం. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా గురూజీ, పాపం చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అది అనుభవించి తీరుతారు. కలియుగంలో ఏది కూడా ఫాస్టే. ఒకప్పుడు జన్మలు తీసుకుంటూ పడేవాళ్ళం, ఇప్పుడు ఈ సాత్మే కయ్యా ఈ సాత్మే భోయా అన్నట్లు అయిపోతాను. ఈ చేతిలో చేసింది ఈ చేతిలో ఫలితం. ఒక చిన్న ఉదాహరణకు ఒక చిన్న కథ ఉందమ్మా. ఒక ఊర్లో 2 మిత్రులు ఉండేవాళ్ళు. ఒక ఆయన బెల్లం వ్యాపారం, ఒక ఆయన జొన్నల వ్యాపారం. ఈ బెల్లం వ్యాపారి కొంచెం కన్నింగ్ ఫెలో, ఎవరి దగ్గరైనా కానీ కొంచానికి కొంచెం లాభం పొందే రకం, న్యాయంగా వచ్చే లాభం కాకుండా ఎక్స్ట్రా లాభానికి పోతుంటాడు ఆయన. ఈ జొన్నల వ్యాపారి ధర్మంగా తను ఎంత తెచ్చుకున్నాడో, ఖర్చులు ఎంతో, తన జీవితానికి ఎంతనో అంత మాత్రం లాభం చేసుకొని అమ్ముతున్నాడు. వ్యాపారం అంటేనే మోసము, లాభం. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. స్నేహితుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, 1 కేజీ బెల్లం కావాలయ్యాడు. ఆడ బెల్లాన్ని తురుపు పట్టి ఒక 100 గ్రాములు కొట్టేసి ముద్ద కేజీ బెల్లం అని ఇచ్చాడు. ఈయన తీసుకొని వెళ్ళిపోయి, స్నేహితుడు కదా అని నమ్మాడు. స్నేహితుడిని మోసం చేశాడు. స్నేహితుడని కూడా చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిన కాసేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు దానా అయిపోయింది, మీ మిత్రుడి దగ్గర జొన్నలు ఉంటాయి కదా, 1 కేజీ పట్టుకురా అని. ఈయన మళ్ళీ వచ్చాడు, ఒరే 1 కేజీ జొన్నలు లేరా. లోపలికి వెళ్ళి తూకం చూసుకొని వచ్చి ఇచ్చాడు. ఈయన తీసుకొని ఇంటికి పోతూ వీడు కన్నింగ్ బుద్ధి మొదటి నుంచి కదా, ఆడికేమో డౌట్ వచ్చింది, ఇది కేజీ జొన్నలుగా ఉన్నట్టు లేవే అని. పక్కన ఇంకో షాప్ ఉంటే ఆడ పోయి తూకం వేస్తాడు, అది 900 గ్రాములు ఉంది. పెద్ద నీతిమంతుడిలాగా ఇంకో 4గురిని వెంటేసుకొని ఆ ఫ్రెండ్ దగ్గరికి పోయినాడు. నువ్వేదో మంచోడు అని అంటారు, మోసం చేస్తావా, నాకు 900 గ్రాములే ఇస్తావా, నువ్వు కేజీ అడిగితే 100 గ్రాములు కొట్టేసావా, డబ్బేమో తీసుకున్నావు 10 రూపాయలు, ఇచ్చింది 900 గ్రాములు ఇస్తావు, ఆమ్ డూమ్ అన్నాడు. ఒరే నాదేం తప్పు లేదురా, నువ్వు అడిగి నేను లోపలికి పోయి జొన్నలు చూస్తామని కేజీ రాయి చూస్తే కనపడలే, నువ్వు నాకు పొద్దున బెల్లం కేజీ ఇచ్చావు కదా,
ఆ బెల్లాన్ని పెట్టి నీకు తూకం వేసి ఇచ్చాను. తిరిగి వచ్చింది మళ్ళీ. తేరా తుచుకో హీ లగా, నీది నీకే తగిలింది. తో ఈ రోజు చేస్తే ఆజ్ కరా ఆజీ బోయా, ఈ రోజు చేసింది ఈ రోజే భరించాల. అవును. కలియుగము ఏది కూడా ఫస్టే. పుణ్య ఫలితము అంతే, పాప ఫలితము అంతే. కానీ ఎప్పుడు చూసినా పాపాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటున్నారు, మంచి చేసే వాళ్ళు కష్టాలు పడుతున్నారని అని కూడా అంటున్నారు కదా. ఇదే మీ మాటనే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. నాకు ఇంత చేసిన ఆ ఆతతాయి లక్క ఇంట్లో కాల్చాడు, మోసం జూదం ఆడి 12 ఏళ్ళు పంపుతా అన్నాడు, మళ్ళీ అజ్ఞాతవాసం అంటా అన్నాడు, ఘోషయాత్ర చేసి మమ్మల్ని ఎగదోశాడు. వాడు చేసినంతా ఇన్ని చేసి వాడు రాజభోగాలు అనిపిస్తున్నాడు. నేను ఎప్పుడు యుధిష్ఠిరుడు అన్న పేరున్న నాకు ధర్మరాజు అని పిలుస్తున్నాడు. ధర్మాన్ని అంత గట్టిగా పట్టుకున్నా. నాకు ఎప్పుడో కష్టాలే. ఏకఛత్రాపురంలో అడుక్కొని తింటాను. ఇంకా ఆ తర్వాత ఈ అడవి. ఎప్పుడు మేము సుఖపడినాం కృష్ణ. మంచి చేసేవాడికి ఇదేంటి, చెడు చేసిన దానికి అదేంటి అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఆ పైవాడు 2 అకౌంట్లే చూస్తాడురా, పాప పుణ్యాలు అనే వాటిని. నువ్వు ఎక్కువ పాపాలు చేసి తక్కువ పుణ్యాలు చేసి ఉంటే ముందు ఆ పుణ్య ఫలితాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఆ పుణ్య ఫలితాలు అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత నిరంతర కష్టాలే. 10,000 పాముల జన్మలు ఎత్తాలి వాడు. తర్వాత యుద్ధంలో చచ్చిపోతాడు. చచ్చినాక అనేక జన్మలు పాము జన్మలు ఎత్తుతాడు. 10,000 కాదు, అనేక జన్మలు పాము జన్మలు ఎత్తాడు. నువ్వు కొన్ని పాపాలు చేసుకున్నావు, పుణ్యాలు ఎక్కువ చేసుకున్నావు. కొన్నాళ్ళు రాజుగా ఉన్నాడు కదా, రాజుగా ఉంటే దండించడము, శిక్షించడము అలాంటి చిన్న పాపాలు ఉంటాయి. ఆ పాపాలకు నువ్వు ఇప్పుడు ఈ శిక్షలు అనుభవిస్తున్నావు. ఆ తర్వాత నీ పుణ్యరాశి ఎటువంటిదంటే 32 ఏళ్ళు ఎదురు లేకుండా రాజ్య పరిపాలన చేస్తావు. ఆ తర్వాత నేరుగా నువ్వు స్వర్గానికి పోతావు. కష్టం ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది అంతే. ధర్మరాజు మంచి గుణం చూడండి. వాడు ఎప్పుడైతే దుర్యోధనుడు తర్వాత అనేక పాము జన్మలు ఎత్తుతాడు అని అంటే, వాడు ఎంత దాయాది అయినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, మా పెద్దనాయన కొడుకు కదా, ఆ పాము జన్మలను ఏమన్నా తక్కువ చేసేదానికి ఉందా అని అడుగుతాడు. మంచి మనసు. ధర్మ బుద్ధి అట్లాడితే అడిగితే నీవు సంకల్పం చేసుకుంటే అవుతుంది అని అంటే, అప్పుడు ధర్మరాజు వాని పాము జన్మలు తొందరగా నశించుకాక అని కోరుకుంటే, ఈ అభిమన్యుడి కొడుకు అయినటువంటి పరీక్షిత్ మహారాజు చచ్చిపోతే ఆయన కొడుకు అయిన జన్మంజయుడు పాముడి మీద పగపట్టి సర్పయాగం చేసినప్పుడు ఈ పాముల జన్మలన్నీ దాంట్లో పడి భస్మం అయిపోయి తొందరగా పాముల జన్మలు పోయి దుర్యోధనుడికి పుణ్యగతులు కలుగుతాయి. అయితే గురూజీ, జనరల్గానే జన్మలు అంటే ఇప్పుడు మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళు అక్కడ చెప్తారా? ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుందా, దాని వెనక రహస్యం ఉంటుంది? ఇప్పుడు 6 నెలల వరకు తల్లికి గర్భం పెరుగుతుంది, పిండం పెరుగుతూ ఉంటుంది. తల్లికి ఏ అనుభూతి ఉండదు, కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది. 6వ నెల అంతములు ప్రాంతంలో జీవుడు ఏ రుణం తీర్చుకోవాలి, ఎవరికి ఏ రుణపడి ఉన్నాడో, వాని కర్మలు ఏమున్నాయో వాటికి అనుగుణమైనటువంటి జీవుడు ఆ కట్టెలోకి ప్రవేశిస్తాడు, ఆ పిండంలోకి. అప్పుడు తల్లికి కదలికలు తెలుస్తాయి 7వ నెల నుంచి. అంటే ఆ రుణానుబంధ రూపేణ ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్యకణము ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి, ఆ తర్వాత ఆత్మస్వరూపంగా లోపలికి వచ్చి ఎంటర్ అయి తాను అనుభవించాల్సిన కర్మాలు, తాను తీర్చాల్సిన రుణాలు తీర్చుకునేకి ఈ జన్మలోకి వస్తాడు. అంటే ఎవరు మన వంశంలో వాళ్ళే, ఒకవేళ ఫాదర్ చనిపోతే ఫాదర్, తాత చనిపోతే తాత, అలా పుడతారా లేదంటే ఎవరైనా? మగాడు మగాడుగానే పుట్టాలని లేదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే పుట్టాలని లేదు. ఈ కట్టె ఉపాధి పోయే ఆకారాలు వేరే, ఆడ మగ. అది అక్కడ మళ్ళీ మీరు జీన్స్, క్రోమోజోన్స్, XY క్రోమోజోములు ఈ మీ సైన్స్ ప్రకారం చెప్తే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే XY క్రోమోజోము, YY క్రోమోజోము. అది మేటింగ్ అయినప్పుడు మగ ఆడ. పరమాత్ముని దృష్టిలో ఈ 2 లేదు, లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది, ఒక్కటి అంటాం. అదొకటే ఒకటి. ఓకే గురూజీ, సో అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ భగవత్ నామ స్మరణ చేస్తూ అసలు ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా గడపాలి, ఇంట్లో దీపం అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? అందుకదమ్మా దీపం గురించి, దీపం జ్యోతి పరబ్రహ్మ దీవేనా సాధ్యతే సర్వస్వం
దీపం సర్వతమో హర తస్మై శ్రీ సంధ్యా దీపం నమస్తుతే అని అంటున్నారే. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. జ్ఞాన దీపం వెలిగిస్తే అజ్ఞానం పోతుంది. అందుకే దీపము జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. అందుకే ఏ ఇంట్లో కూడా ముందు సాయం దీపం వెలిగిస్తారు, సంధ్యా దీపం అని దానికి పేరు పెడతారు. పగలంతా సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు రాత్రి ఇంతగెద్దు దీపం ఉన్నా కానీ మనకు వస్తు విశేషణ జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి దీపాన్ని అంత గొప్పదిగా మన పూర్వీకులు గుర్తించి పెట్టినారు. దీపం పెట్టుకోమన్నారు అంతే. ఇంకా మనోళ్ళు ఎంతగా పెరిగిపోయినారంటే ఏ నూనె పెట్టాలా, ఎన్ని ఒత్తులు పెట్టాలా, ఏ దిక్కులో పెట్టాలా. 2 ఒత్తులు వేస్తే ఒకలాంటి పుణ్యము. చెప్పేవాళ్ళు కూడా ఇన్ని ఒత్తులు వేస్తే ఇది అది ఇది అని. దేవతారాధనకు కలశహారతి అని మొదలుపెట్టి పంచహారతి అని, నక్షత్రహారతి అని, మీరు గంగాహారతి ఇచ్చేటప్పుడు అవన్నీ పెడతారు. అక్కడ వాళ్ళకి అది సాంప్రదాయం, అది అట్లా చేయాలి. మన ఇంట్లో దీపం పెట్టినామా చాలు. దీపం మనలోని ఉద్దీపనను పెంచేది దీపం, అజ్ఞానాన్ని తొలగించేది దీపం, అంధకారాన్ని తొలగించేది ఆ మామూలు దీపం అయితే దాన్ని జ్ఞానజ్యోతిగా చూసినప్పుడు మనలోని అజ్ఞానం తొలగుతుంది. అందుకని దీపం అని పెట్టిన. ఓకే, దీపారాధన అనేది మనం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ చేయాల్సిందే. ఎస్, అయితే సూర్యుడు రాకముందు, సూర్యుడు అస్తమించే సమయంలో, అంతే. అదే ర్యాండమ్గా టైం. గురూజీ, మన ఇంట్లో ఆ పూజా గదిలో చాలా రకాల ఫోటోలు పెడతాం కదా, భగవంతుడు ఒక్కడేనా అసలు? ఇష్ట దేవత అనేది ఒకటి ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నువ్వు ఏ రూపంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా నాకే చేరుతుంది అని అంటున్నా కదా. అటువంటప్పుడు ఇప్పుడు నాకు గణపతి అంటే ఇష్టం, నాకు కష్టాలు ఉన్నాయి. సంకటహరుడు వెంకటేశ్వరుడు అని నేను పూజ, నాకు సంకటాలు ఉంటే వెంకటేశ్వరుని పూజిస్తాను. నాకు తొందరగా దర్శనం కావాలంటే అభిషేక ప్రియుడైన శివుణ్ణి చేస్తా. నా దగ్గర బాగా డబ్బు దర్పాలు ఉన్నాయంటే ఆ దేవుణ్ణి అలంకార ప్రియ విష్ణువు అన్నట్టుగా అలంకారాలు చేసి నేను విష్ణువుని పూజిస్తా. ఏది చేసినా దాని వెనకల ఏంటి పరమార్థము, నాకు మంచి చెయ్యి అని కోరుకుంటున్నావు. నా కర్మలు తొలగిస్తున్నావు, అందుకు నీకు థ్యాంక్స్, నాకు కష్టాలు ఇస్తున్నావు అని ఎవ్వడు అనడు. గుళ్ళోకి పోయి నా కోరికల లిస్ట్ అనేది చదువుతాడే తప్ప నువ్వు నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ కృపా దృష్టి నా మీద పెట్టు అని అడిగేవాడు ఒక్కడు కనపడ్డు. అన్నీ ఇచ్చిన కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ సక్రమంగా నీకు ఇచ్చాడే, వానికి ఏ పొద్దున్నా నువ్వు థ్యాంక్స్ చెప్తాండావా? ఇంకా ఇది కావాలా అది కావాలా అంటాడు. నీ కోరికలే వాని మీదకి వేస్తాడు. అంటే ఒక్కొక్కసారి చాలా ధనం ఉంటుంది, ఒకటేసారి అది అంటే ఐటీ రైట్స్ జరగచ్చు, దొంగలు పడచ్చు, ఏదైనా కావచ్చు, ఒకటేసారి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది గురూజీ? సిరిదా వచ్చును నారికేళంబుల జలంబులు పోలే, సిరిదా పోయిన పోవును కరీమింగిన వెలగపోలే. కరెక్ట్, అది కరెక్ట్. వాని నాటకము ఈ దియాతో చప్పడ పాడికే దిగా అంటారు మా హిందీలో. ఇస్తే ఆకాశం చిల్లు పడేటట్టుగా ఇస్తాడు. ఏ మాత్రము మిగలకుండా జలగ పీల్చినట్టు పీల్చి కూడా డౌన్ఫాల్ అయిపోతుంది. కాకపోతే అక్కడ మన విచక్షణ, పరమాత్ముడు ఇచ్చాడు దీన్ని నిలుపుకోవాలి. నేను తిని నలుగురికి పెడతాను, ఉన్నదంతా ఊడ్చి పెడతాను కాదు, నాకు ఉన్నంతలో దీనులు ఆర్తులు నాకన్నా తక్కువగా ఉండి లేని వాళ్ళకు పెడతాను. అంతే తప్ప పార్టీలు పెట్టి ఇంకో కోటీశ్వరుణ్ణి పిలిచి పబ్బులు గిబ్బులు ఈ పెట్టేది కాదు. అన్నం ఆకలితో ఉన్న వాడికి పెట్టడం, అది సద్వినియోగమైంది. ఆ సద్వినియోగం ఎప్పుడు నీకు అపకారం చేయదు, మంచిగా చేస్తుంది. భలా కరే తో భలా హోగా, బురా కరే తో బురా హోగా. అదే ఇంతకుముందు చెప్పాను బెల్లం వ్యాపారం. అవును. అయితే గురూజీ, ఇప్పుడు దానం చేస్తే ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానం చేసిన ప్రతిదీ ఒక వీడియో తీసి మళ్ళీ అది యూట్యూబ్ లో పెట్టుకుంటూ. దానం మాట దేవుడు ఎరుగు తల్లి, దేవుడికి ఇచ్చింది కూడా మైకులో 10 సార్లు చెప్పు, గోత్రనామాలు చెప్పు. వీడు ఇచ్చేది దేవుడికి చందా 10 రూపాయలు. అవును.
ఈయన గోత్రనామాలు, వీళ్ళ అమ్మ నాన్న పేరు, ఈయన కొడుకు మనవాళ్ళ పేరు కూడా చెప్పాలి. అవును. అసలు దేవుడికి నువ్వు ఇస్తావా? అన్నీ ఇచ్చింది వాడు, వాడికి నువ్వు ఇస్తావా? అవును. మనం చేయాల్సింది అంతే కలౌ నామస్మరణాత్ ముక్తి. అట్లా అని చెప్పి 24 గంటలు దేవుడా దేవుడా అని కూర్చుంటే నీ పనులు ఎట్లా? అవును. కష్టం వస్తే అసలు తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కష్టం వచ్చింది, బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఏ దైవారాధన చేస్తే మనకు వెంటనే ఫలితం దక్కుతుంది. అందుకే ఈ మానవులు, ఈ అల్ప మానవులు ఇట్లా ఇబ్బంది పడతారని మన పూర్వీకులు టైంకు ఒక్కొక్క 2 నిమిషాలు చేయగలిగిన చిన్న మంత్ర వ్యవస్థ ఒకటి పెట్టినారు. ప్రొద్దున్నే మీరు బెడ్ మీద పడుకున్నారు, ఇంకా కళ్ళు తెరిచారు, లేయలే, వెంటనే ఈ 2 చేతులు ఇట్లా నలుపుకొని కళ్ళ మీద పెట్టుకొని కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలంచ పార్వతి, ప్రభాతే కరదర్శనం, 3 అమ్మలను తలుచుకున్నాం. కాలు కింద పెడుతున్నాం లేచి. సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణు పత్నీచ దేవి, క్షమసత్వం మనం పాతాడను. అమ్మ భూదేవి, నేను ఎంగిలేసిన, మలినం చేసిన క్షమగా ఉంటున్నా, గుంతలు చేసిన బాధపడ్డంలే, నాకు మళ్ళీ పంట ఇస్తాను, ఇంత చేస్తున్న నీ మీద నేను కాలు పెడతానమ్మా, క్షమించు. ఇది చదివేదానికి ఎంతసేపు పట్టింది? పొద్దున్నే కరాగ్ర వసతి లక్ష్మీ, కరమధ్య సరస్వతి, కరమూలంచ పార్వతి, ఎంతసేపు అయింది? ఇది సెకండ్స్ కూడా పట్టలేదు, ఎక్కువ 1 నిమిషం అనుకోండి, అయిపోయింది. కాలు కింద పెట్టినప్పుడు ఈ మాట అన్నారు, సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణు పత్ని భూదేవి, క్షమసత్వం మమ్మ పాతాను. ఇది కూడా 1 నిమిషం అయిపోయిందా? మళ్ళీ స్నానానికి వెళ్ళారు, ఆ నీళ్ళలో ఒక చేయి పెట్టి గంగే చేమని నర్మదా సింధు తాపత్ర అస్మిన్ జల సన్నిధౌ కురు, ఇదెంత పట్టింది? ఇంతే తప్ప మధ్యలో నీ 24 గంటలు గుణుక్కోమని చెప్పలే, అయిందా? ఇంకా ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. పాతకాలంలో ఏదో మధ్యాహ్నమో 10 గంటలకు ఒకటే భోజనం, టిఫిన్లు వాడవలసిన లేవు. ఆ భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు మటు కొంచెం ఎలాబరేట్, ఆ తింటున్న పదార్థం నాకు చేరుగా కానీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేమంటాం. భక్తి జ్ఞాన సిద్ధార్థం అని మీరు అనాలి. మళ్ళీ ఈ మంత్రం కూడా అందరూ ఒకటే చదివేస్తే మీకు వైరాగ్యం ఎందుకు? మాకు కావాలి. అన్నపూర్ణే సదాపూర్ణే భక్తి జ్ఞాన సిద్ధార్థం అని కుటుంబీకులు అంటారు, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేము అడుగుతాం. ఎందుకు మీరు సాధువుల్లాగా ఉన్నారు? ఎందుకు మీరు ఫ్యామిలీ వైపు లేరు? అంటే జనరల్గా ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది? నాది ఏం మోటివేషన్ లేదు నా వరకు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఒక తపన ఉంటుంది, నేను 24 గంటలు భగవంతుడితోనే ఉండాలా, ఈ సంసార లంపటాలు పెట్టుకుంటే భార్య అంటాం, కొడుకు అంటాం, తర్వాత మనవడు అంటాం, వాళ్లకు సంపాదించేదానికి సంపాదనలు, ఈ లంపటంలో పడకుండా నేను 24 గంటలు భగవత్ చింతనలు ఉంటాను అన్నవాడు సన్యాసం తీసుకుంటాడు. దాంట్లో కూడా పద్ధతి, క్రమ సన్యాసం అనే వ్యవస్థ ఉంది. క్రమ సన్యాసం అంటే ముందు బాల్యం అంతా గడిపావు, చదువుకున్నావు, ఆ తర్వాత గురువు అనుమతితో పెళ్లి చేసుకున్నావు, పిల్లలను కొన్నావు, బాధ్యతలు తీర్చేసావు, వాళ్ళను ఉద్యోగస్తులుగాను, ఆడపిల్లలైతే పెళ్లి చేసావు, పంపించేసావు, వాళ్ళకు ఒక జీవిత మార్గం చూపించావు. ఆ తర్వాత ధర్మపత్నిని అడుగుతావు, నేను ఇట్లా పోతాను వస్తావా అని. అక్కడ వానప్రస్థం, భార్య అనుమతితో భార్యతో ఉండి చేయడం. ఆ తర్వాత అది కూడా వదిలేసి సర్వసంగ పరిత్యాగం, సన్యాసం అనేది క్రమ పద్ధతి. కొంతమందికి వాని అదృష్టమో వాని పూర్వజనమో పుణ్యమో ఏదో చెప్పలేము. ఈ ఉపాధి 2 ఏళ్ల వయసులో మా గురువు గారికి దొరికాను ఒక మేళాలో తప్పిపోయి. ఇంకా నా బతుకంతా ఆయనతోనే నడిచినప్పుడు నాకు ఈ సంసారము, జీవనము, ఆశలు, సంపాదన ఇది ఏం మాకు తెలియలే. చదువుకున్నాం కానీ స్కూల్ వరకే, మళ్ళా ఆశ్రమమే. అది ఆశ్రమ జీవితం మాకు అలవాటు అయిపోయింది. అమ్మ ప్రేమ తెలీదు, అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు, నా కులం ఏదో తెలీదు, నా భాష ఏదో తెలీదు. ఆ మహానుభావుడు మా గురుగారు మహంత హిమాలయగిరిజీ మహారాజు, ఆయన పుణ్యఫలాన నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.
ఇప్పుడు ఆ భోజనంలో ముందు అన్నపూర్ణ చెప్పినాం. దాని తర్వాత బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మణైవ గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినం. తింటున్నది బ్రహ్మము, తింటున్నవాడు బ్రహ్మము, తినబడుతున్నది బ్రహ్మము, బ్రహ్మము బ్రహ్మంలో కలుస్తోంది అన్నటువంటి భావన. ఈ కూర బాగలేదే, ఇదేమో మాడింది అనుకుంటా తింటే ఇనికి రోగాలు వస్తాయి. ఎంత వీటి వెనకాల సైన్స్ ఉందమ్మా. ఈ తింటున్న పదార్థం అంతా నాకు జ్ఞానాన్ని భక్తిని ఇవ్వుగాక అనుకొని తింటాను. రెండవది తింటున్నది బ్రహ్మం. బాగలేదు, ఉడకలేదు, ఈ వంకాయ కూర నాకు నచ్చదు, ఈ మాటలు అక్కడ రావు. పరబ్రహ్మం అన్న భావనతో తిను. ఆ తర్వాత మూడవ మంత్రం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయక్తం పచాన్యన్యం చతుర్వేది. భోజనం అంతా చేసేసినాక ఉత్తరోపాసన అని ఇంతకుముందేమో 3 సార్లు నీళ్ళు ఇట్లా పోస్తారు. ఆఖరిన భోజనం అంతా అయినాక ఏతత్ సర్వం, ఈ తిన్నదంతా అమృతంగా మయమస్తు, నాలో అమృతంగా మారుగాక. అంటే నాకు ఏది అది తిన్నది గ్యాస్ ట్రబుల్లో రోగాలు రొస్ట్లో రాకుండా జీర్ణమై నాకు శక్తిగా మారుగాక. 3 సార్లు అన్నదాత సుఖీభవ అంటాం. మొదటిసారి అన్నదాత సుఖీభవ అనింది అప్పుడు మాకు పెట్టినవాడు మంచిగా ఉండాలని వాడు. రెండవసారి అన్నదాత అంటే పండించిన పంటదాత రైతు. మూడవసారి అన్నదాత అంటే అన్నీ ఇచ్చిన పరమాత్మ. అయితే గురూజీ, పెద్ద పెద్ద మొండి రోగాలు వస్తూ ఉంటాయి, అసలు తగ్గని జబ్బులు వస్తూ ఉంటాయి, మందులు లేని జబ్బులు వస్తుంటాయి. అది అది ఎందుకు వస్తుంది గురూజీ? ఎందుకు వస్తాయి ఇలాంటివి? మన భారతీయ ధర్మమే ఉండేది కర్మ సిద్ధాంతం మీద. ఎప్పుడో చేసిన కర్మలు ఇప్పుడు రోగం మూలంగా మనల్ని పీడిస్తున్నాయి. లేదు, ఈ జన్మలో మనం తప్పుడు ఆహారాలు తినడము, తప్పుడు టయానికి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోక, తినకూడని ఆహారాలు తినడము తెలిసి, ఇవి నాకు ఒళ్ళుకు పట్టదు అని తెలిసి కూడా మొహమాటానికో గొప్పతనానికో అలవాటు లేని తిండ్లు, మన తిండి కాని తిండ్లు ఈ మధ్య వస్తున్నాయి కదా, ఏందో బర్గర్లు, కుక్కర్లు, బెగ్గర్లు అని. అది బర్గర్లు అది ఎప్పుడో వచ్చాయి. ఇప్పుడైతే అన్ని ఫ్రూట్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము, అన్ని రకాల ఫ్రూట్స్. ఇక్కడ లేవు మన దేశంలో లేని ఫ్రూట్లా. కానీ ఒకవేళ అది కూడా ఒళ్ళుకు మంచిది అయితే దాన్ని తెచ్చుకోండి. ఉన్న డబ్బున్నోడు అవి తెచ్చుకుంటాడు. డబ్బు లేనోళ్ళు ఇప్పుడు అమృత్ పండ్లు, అదేమి నేరేడు పండ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తక్కువ ధర, ఎంత ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్లు 2 రావు నేరేడు పండ్లతో. పండ్లన్నీ తినేసి ఆ గింజలన్నీ ఎండబెట్టి పొడి చేసుకోండి. అవును, దాన్ని ఆ పొడి 1 స్పూను, త్రిపల పండు 1 స్పూను వేసుకోండి. బీపీ షుగర్ 2 కంట్రోల్లోకి వస్తాయి. అవును, ప్రకృతి సిద్ధంగా దేవుడు అరే వీడు గతి తప్పి రోగాలు తెచ్చుకుంటాడని ఆ రోగాలు ఉపశమింపజేసేదానికి ఔషధాలు కూడా ఆ మహానుభావుడే మనకు ముందే ఇచ్చి ఉన్నాడు. మనము తినకూడని తిని మనం తెచ్చుకుంటున్నాం. పాతకాలంలో రైతులు అంతా ఎప్పుడో పొద్దున్నే రాత్రి అన్నంలో ఇంత ఉల్లిపాయ పెరుగు వేసి పెట్టి పొద్దున్నే అది తినేవాడు. ఇప్పుడు కూడా చద్దన్నం చాలా ప్రోబయోటిక్స్ దాంట్లో ఆ రాత్రి అంతా ఉండటంతో దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా చేరి డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది, ఎనర్జీని ఇస్తుంది. అది దానికి ఏమో ఇంగ్లీష్ పేర్లు ప్రోబయోటిక్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని. ఏది శంఖంలోంచి పోస్తే తప్ప నీళ్లు కావు. ఎంతకు ఆ ఫారెనోడు చెప్తే మనకు ఓకే, మనోడు చెప్పింది ఏది కాదు. అయితే గురూజీ, ఇప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే మన జాతకాలు చెప్తారు అని అంటారు. ఆ జాతకాలను నమ్మొచ్చా? అసలు ఒక హద్దు వరకు నమ్మచ్చు, కానీ జాతకమే మన జీవితం కాదు. మన విల్ పవర్ మనకుంటే జాతకాలను కూడా మన చేతులతో మనం మార్చుకోవచ్చు. ఒక్కసారి ఆ జాతకంలో ఆయన ఏదో చెప్పినాడంటే మనకు అది ఎంత కాన్ఫిడెన్షియల్గా దిగబడిపోతుందంటే, అయ్యో నాకు ఇంతే, నేనేం చేయలేను, ఆ వై కెనాట్ అనుకొని మొదలు పెడితే ముందుకు పోగలం. అవును, జ్యోతిష్ శాస్త్రము చాలా గొప్పది, అది లేదు తప్పు అని నేను చెప్పను. కానీ మన విల్ పవర్ కూడా వాడి ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఆయన చెప్పిన ఆ శాంతులు, ఆ మంత్రాలు చేసినప్పుడు దాని ప్రభావము కాలు కట్టయిపోవాల్సిన చోట కాళ్ళు ముళ్ళు దిగేంత తక్కువ అయిపోతుంది. అంటే తగ్గిపోతుంది దాని ప్రభావం అనేది. ఓకే, శాంతులు జపాలు తెలియని వాళ్ళు ఆ
శని ఇక్కడ నుంచి ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రహము అదేంది మీ మీద ప్రభావం చూపించేది. ఈ చంద్రుడు 3,70,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అది గ్రహము. మేము పోయినాం, ఎక్కి వచ్చినామండి. చంద్రలోకం వేరే, చంద్రగ్రహం వేరే. ఓకే, గ్రహాలు ప్రభావాలు చూపిస్తాయనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఎక్కువ జరుగుతాయని ఈ సైంటిఫికల్ జర్నల్ ప్రయోగాలు చేసి మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా పిచ్చి వాళ్ళకు పిచ్చి ఎక్కువ కావడము, ఉన్మాదస్తులు అంటారు. సముద్రంలో కూడా అలా ఆటుపోట్లు ఆ రోజే ఎక్కువ. 3,00,000 కిలోమీటర్లు ఉండేవాడు ఇంత ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాడు. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శని ఆయనది ఇంతో అంతో ప్రభావం ఉంటుంది. కలో నామస్మరణాత్ ముక్తి అని ముందే చెప్పిండు. దానికన్నా ఒక గురువు దగ్గర అదే మంత్రం, ఆ దేవుడిదే మంత్రం. అంటే ఏంటి? మామూలుగా నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం. అట్లాగనే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రం ఇచ్చినాక ఈ నారాయణాయ అనే దానికి అర్థం ఏంటి అనేది ఆ గురువు చెప్తాడు. అర్థం తెలుసుకొని చేసినప్పుడు అది వ్యర్థం కాకుండా పరమార్థం ఇస్తుంది. పూర్ణాయుష్ కూడా పొందొచ్చా గురూజీ? మనిషికి 120 ఏండ్ల వయసు తల్లి. కొంపదీసి మనోళ్ళు చేసిన చిన్న పొరపాటు పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్కారం పెడితే వాళ్ళు వెంటనే ఏమంటున్నారు? శతమానం భవతి అంటున్నారు. 20 ఏళ్ళు కొట్టేస్తున్నారు. ద్విషష్ఠి భవతి అనాలి. షష్ఠి 120 ఏళ్ళు. ప్రతి ఒక్కడు బతకచ్చు. కానీ ఈ టెన్షన్లు, కోపాలతో ఈ ఊపిరిలు ఎక్కువ తీసేసుకొని తాను వాడుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 ఉందమ్మా, రోజు రూపాయి తీసుకుంటే 1,00,000 రోజుల వరకు బ్యాంకుడు ఏమండు. అవును. రోజు విడిచి రోజులో ₹1 తీసుకుంటే 2,00,000 రోజుల వరకు వాడేమన్నాడు. ఇప్పుడు మీ వయసు 109 ఏళ్ళు గురూజీ. ఏప్రిల్ 2కు 109 కూడా పోయి 110 వచ్చింది. 110 వస్తాయి అంటే మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు, డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా? మాకైతే అట్లా ఉండదు కదా. మరి మా ప్రాణాయామ, మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ. ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్టులు కూడా దాన్ని లెక్కలేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు. బ్రీత్ 21,600 21,600 హంస జపం. 213 + 6 మళ్ళా 9 సంఖ్య. అది సర్వం కలిత్వం బ్రహ్మ. అన్ని ఊపిరి తీసుకొని వదిలేస్తున్నాడు. మామూలుగా అంతా తీసుకుంటే 120 ఏళ్ళు ఉంటాడు. కానీ నన్ను అంటావా, ఆవేశం, కోపం, బాధ, ఈ టయాలలో ఊపిర్లు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. అప్పుడు మన ఆయుష్ ప్రమాణం తగ్గుతారు. ఊపిరిని ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతుంది. మనిషి 21,600 అంటే గంటకు 900, నిమిషానికి 15. క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం తావేలు నిమిషానికి ఒక్కసారి వాసన తీసుకుంటాం. 2,000 ఏళ్ళు బతుకుతాయి. ఈ కుక్కలు పిచ్చుకలు ఎగురుతాయి గగ్గని, ఆయాసపడినట్టు 4 ఇట్లా పెట్టి అంటుంటాయి. ఎంత ఎక్కువ ఊపిర్లు తీసుకుంటాయి. దాని వయసు ఏంది? 18 ఏళ్ళు. సైంటిస్టులు అన్ని గుర్రము, ఏనుగు వీటన్నిటినీ శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంతకాలం బతుకుతున్నాయో ప్రూఫ్తో సహా చెప్పారు. ఏనుగు 100 ఏళ్ళు, పాము 300 ఏళ్ళు. వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటున్నాయి. ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం 1 ఊపిరో లేదా 2 నిమిషాలకు 1 ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహావతార్ బాబా లాంటి స్థాయి 5,000 ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎంతోమంది సాధకులు, సిద్ధులు ఇప్పటికీ. నాకు 110 అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు. కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు, శివానంద అని, యోగా క్లాసెస్ నడుపుతాడు. ఆయనకు 124 ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక 2-3 ఏళ్ల కింద. ఇప్పుడు బహుశా 130 ఉండొచ్చు.
కాశీలో ఉన్న 64 ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట నేను అడ్రస్తో సహా చెప్తాను. ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అని ఉంది. ఈ పొద్దుకు ఆ మహానుభావుడు ఉన్నాడు మన కండెదురుగానే. కాశీ యాత్ర ఖచ్చితంగా చేయాలని చెప్తారు కదా గురువు గారు. అసలు ఏం తెలుస్తుందండి కాశీకి వెళితే మనకి? చతుషష్ఠి కళలు అన్నట్లుగా 64 ఘాట్లు అని ఉన్నాయి. ఆడొకటి ఈడొకటి కదా, లైన్గా ఉంటుంది. ఆ గంగా నది పొడుగున ఈ పక్క ఉంటుంది. ఆ పక్కన పోతే ఉత్తర కాశీ అని వ్యాసుడు ఉన్నటువంటి క్షేత్రంగా ఉంటుంది. పరమ పుణ్యమైనటువంటి పరమాత్ముని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి స్వామి అక్కడ ఉన్నారు. అమ్మవారు శక్తిపీఠాలలో గొప్పదైనది ఒకటి అక్కడ ఉంది. కాలభైరవ స్వామి ఉన్నాడు, డుండి గణపతి ఉన్నాడు, బేడి ఆంజనేయ స్వామి ఉన్నాడు. తర్వాత ఒక్కొక్క ఋషిమునీశ్వరుడు ఒక్కొక్క దేవీ దేవతలు ఆరాధించి స్థాపించిన శివలింగాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న పవిత్ర క్షేత్రానికి వేల సంవత్సరాల నుంచి ఋషిమునులు వచ్చి అక్కడ, ఇప్పుడు అంటే సిటీ కంక్రీట్ జంగల్, ఒకప్పుడు అదంతా మంచి జంగల్ అరణ్యం. అక్కడ ఎంతో మంది మహాత్ములు ఆ గంగా తీరంలో తపస్సులు చేసినారు. వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఈ పొద్దుకు ఉన్నాయి. నిత్యము మంత్రఘోష దాన్ని పవిత్రీకరించేస్తున్నాయి. ఆ రెండవది గంగమ్మ తల్లి. మొన్న ఎప్పుడో కుంభమేళా జరిగినప్పుడు రికార్డు 60 కోట్ల మంది స్నానాలు చేశారు. ఆ నీళ్ళ పవిత్రత దెబ్బ తినలేదే. జరిగినన్ని రోజులు నీళ్ళ టెస్టులు చేస్తానే ఉండాలి వీళ్ళు సైంటిస్టులు. నీళ్లు ప్రమాదకర స్థాయికి ఏ రోజు పోలేదే. అంతటి శక్తివంతమైన గంగా నీళ్ళ స్నానం చేసి ఆ మహానుభావుని దర్శించి చేసుకుంటే ఇంకేం కావాలా? అందుకని కాశీ క్షేత్రం క్షేత్రాలన్నిట్లోకి గొప్పది. ఏ క్షేత్రాన్ని వాళ్ళు అట్లే చెప్పుకుంటారులే. మా బద్రీ కేదార్లను మేము అట్లే చెప్పుకుంటాం. నేపాల్లో పశుపతినాథును అంతే చెప్పుకుంటారు. ఏ దాని గొప్పతనం దానికి ఉంది. కాకపోతే అక్కడున్న వైబ్రేషన్స్ను అనుభవిస్తూ మనం ఆ భక్తి భావంతో పోయినప్పుడు మనకు అది కాంటాక్ట్ అవుతుంది. ఏదో యాత్రగా పోయినాము, టూరిస్టులుగా పోయినాము అన్నట్టు పోతే ఏం లేదు. యద్భావం తద్భవం. చనిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తారా గురూజీ? ఈ మధ్యనే ఎన్నో ప్రూఫ్లు బయటకు వస్తున్నాయి కదమ్మా. మొన్న ఆమె మన భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ ఒక ఆమె చనిపోయింది, జూహ్లీ చావ్లానా కల్పనా చావ్లానా. ఆమె ఇప్పుడు ఒక స్టేట్లో, మలయాళం స్టేట్లోనో కర్ణాటక స్టేట్లోనో, అక్కడ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీషు హిందీ వచ్చే ప్రసక్తి లేదు. ఆ పిల్లవాడు శుభ్రంగా నేను జూహీ చావ్లా, అదేమి చావ్లా, కల్పనా చావ్లాను అని అంటున్నాడు. ఆ మాటలు అంటున్న దానికి ప్రూఫ్ ఆ వయసు పిల్లోడు అంత స్పష్టంగా ఇంగ్లీష్, అది అమెరికన్ అసెంట్. గత జన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుంటాయా? ఓకే, ఈ జన్మలో వచ్చారంటే మన మైండ్ లో పరమాత్ముడు అసలు మనం ఇంకో జన్మ ఎత్తామంటే గత జన్మలు అన్ని పెట్టుకుని దాంట్లో అనుభవించాల్సిన కర్మలనే ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. కానీ పరమాత్ముడు ఆ మాయా అనే కవర్ పెట్టబట్టి అవన్నీ కూడా గుర్తుకొచ్చేస్తే పిచ్చి పట్టిపోతాం. పోయిన జన్మలో నేను కుక్కనా, పోయిన జన్మలో అది చేశానా, పోయిన జన్మలో ఇది చేసినానా, ఈ చింతనతో ఈ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాం. ఆయన అట్లా చేయకుండా ఒక పొర పెట్టేస్తాడు. ఆ పొర ఎక్కడో ఒక చోట బ్రేక్ అయ్యి కొంతమందికి గుర్తుకొచ్చేస్తుంది. అందుకే ఎవరైనా చూస్తే ఎప్పుడో చూసినా గుర్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో జన్మలో ఎప్పుడో మీరు ఆయన్ను చూసింటారు. అది సడన్ గా మనకెంతో ఆత్మీయుడు అనిపిస్తుంది. కారణం అది. అవును, ఇంతకు ముందే ఈ పని చేసామే అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా. అసలు మీకు తెలియకుండా ఒక కొత్త పని చేసేస్తారు. మీరు రచయిత కాదు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఒకసారి ఒక మంచి అద్భుతమైన రచన చేసేస్తారు. చెప్పలేము ఎవరు ఏం చేస్తారు. ఇప్పుడు మీ ఛానళ్లలోనే ఆయన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా, నిరవి టీవీ. ఆయన మీకంతా ఏం తెలుసు? జ్యోతిష్యుడిగా తెలుసు, సాధకుడిగా ఎంతమందికి తెలుసు? పండిత శ్రీరామ శర్మ శిష్యుడైనటువంటి డాక్టర్ మారెళ్ళ రామకృష్ణకు బంధువు, శిష్యుడు. ఇంకా కొన్ని రోజుల్లో ఆ మహానుభావుడి చేతి నుంచి ఒక గొప్ప పుస్తకం రాబోతోంది. దేని మీద? శ్వాస మీద. ఇప్పుడు అందరికీ
దాని ఇంపార్టెన్స్ తెలియడం లే. ఉమ్. అది లేకుండా మనం లేం. అవును. కానీ ఎంతో ఇంపార్టెంట్ ఆ శ్వాసను మనం ఏమాత్రము పట్టించుకోవడం లేదు. అవును. ఆ శ్వాస అంటే ఏమి అనేది ఉమ్. దగ్గర దగ్గర 250 పేజీలతో ఒక పుస్తకం ఆ మనిషి తయారు చేస్తున్నాడు. ఉమ్. ఆయన ఎవరు? రవిశ- మరెళ్ళ రవిశాస్త్రి. ఉమ్. అయితే గురుజీ, ఈ మనం రీసెంట్గా చూసాము మయన్మార్లో భూకంపం అనేది పేక మెడల్లాగా కూలిపోయాయి. ఉమ్. అలాంటి విపత్తులు అసలు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలాంటి విపత్తులు వస్తాయని ముందుగానే మీలాంటి సాధకులకు తెలుస్తుందా? తెలిసినా ఆ. ఏమీ చేయలేదు. ఉమ్. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా పోయేదానికి లేదు. ఉమ్. భ్రష్టత్వంతో అట్లాంటిది చూసి మనం భ్రష్టమైపోవడం తప్ప ప్రయోజనం లేదు. ఉమ్. కాకపోతే ఎందుకు జరుగుతాయి? 2 రకాలుగా జరుగుతాయి. ఉమ్. అమ్మను మాటి మాటికి పొడిచి అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అంటే అమ్మకి ఏ పొద్దో ఒక దినం తిరిగి పట్టమని ఒకటి కొడుతుంది. ఉమ్. మన తల్లే. ఉమ్. అటువంటిది ఈ భూమా తల్లిని మనం ఎంత భ్రష్టు పట్టించి ఉమ్. ఆ యుద్ధాల పేరు మీద దిక్కుమాలిన బాంబులు వేస్తున్నాం. ఉమ్. ఆ తల్లి పెంచుకుంటున్న బిడ్డలైనటువంటి చెట్లను తెగ నరికేస్తాను. ఉమ్. ఇన్ని పనులు చేస్తాను. ఉమ్. ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఒక్కసారి కదులుతుంది. ఉమ్. ఇంకా సైంటిఫికల్ ప్రకారంగా చూస్తే ఈ భూమి అంతా టెక్టానిక్ ప్లేట్స్. ఉమ్. అవి ఎట్లా కదులుతాయి? ఉమ్. ఈ కదిలిన 2 ఆ టెక్టానిక్ ప్లేట్ ఇంకో ప్లేటును కలిసి కొట్టినప్పుడు ఢీకొన్నప్పుడు ఉమ్. ఆ భూకంపాలు ఏర్పడతాయి. ఉమ్. మ్యాగ్మా అనబడేటువంటి భూమికి కేంద్రకంలో ఉన్న ద్రవము ఉమ్. పైకి విరజిమ్ముకొని వచ్చేటప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ను కదిలిస్తుంది. ఉమ్. కదులుతుంటాయి అవి. ఉమ్. అవి ఒకదానికొకటి కొలీడ్ అయినప్పుడు ఆ కొలీడ్ అయ్యే చోట భూకంప ప్రధాన కేంద్రాలు వస్తాయి. ఉమ్. అటువంటి చోట కట్టకూడదు సిటీలు పట్టణాలు. ఉమ్. ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడున్న ప్రజలను దూర ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలిచ్చేస్తాయి. ఉమ్. జన నష్టం జరగదు. ఉమ్. ఆస్తి నష్టం అసలు ఉండదు. అక్కడ ఎవరు ఇండ్లు కట్టకపోతేనే కదా అవును. ఆ ఇండ్లు కూలిపోతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు మీరు అన్నట్లుగా అట్లా పడిపోతాయి అంతే. క్షణములు. క్షణం. పెద్ద పెద్ద వరదలు వస్తాయి, కళ్ళ ముందే కొట్టుకొని పోతాయి. సరే భూకంపాలు అంటే మనకు చరిత్రలలో కూడా పురాణాలలో కూడా ఉంది. ఉమ్. భూమి కంపించింది. ఉమ్. ఈ సునామీనా సునామీ. ఉమ్. ఈ దిక్కుమాలంటే అన్ని ఎందుకు వస్తాయంటే మానవుడు చేస్తున్న తప్పు, ప్రకృతి ధ్వంసం ఎంత చేస్తున్నాడో ఉమ్. ఆ ప్రకృతి అంత ప్రకోపిస్తుంది. ఉమ్. సముద్రంలో ఇప్పుడు ఎంత ప్లాస్టిక్ పేరుకొని పోతుంది అంటే ఉమ్. ఆ సముద్రపు జీవరాశులకు ఉనికికి దెబ్బ కొడుతుంది. అవును. సమతౌల్యత పోతుంది. ఎవడు చేస్తున్నాడు? మనమే. ఈ దిక్కుమాల మానవుడే. అయితే గురువు గారు, జనరల్ గా ఇప్పుడు పసిడి ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా, బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే బంగారం అంటే అందరికీ ఇష్టమే. సో ఈ ధరలు పెరిగిపోతుంటే దాన్ని కొనలేని పరిస్థితి కూడా ఉంటుంది. అసలు బంగారం అనేది మనం మనం అంత మక్కువ పెంచుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా జీవితం ఉండాలి మనది దానికి వెళ్ళకుండా? బంగారానికి మనస్సును ఆకర్షించే అద్భుతమైన ఒక శక్తి ఉంది. ఉమ్. ఆ లోహము చిలుము పట్టే ప్రసక్తి లేదు. ఉమ్. మిగతాటి ఏదన్నా కానీ కాస్త ఇదైతుందేమో. బంగారాన్ని మెరుగుపడితే మెరిచిపోతుంది, ఉమ్. గొప్పగా ఉంటుంది. దాని అణు నిర్మాణ పద్ధతి శరీరంలో దాన్ని ధరించినప్పుడు ఉమ్. అది ఈ విశ్వకిరణాలను గ్రహించుకొని శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఓ, హెల్త్ బెనిఫిట్ ఉంది. ఆ, ఉమ్. అందుకే ఆడవాళ్లకు కనీసం ఎక్కడా లేకుండా మంగళసూత్రం ఈ వక్షస్థలానికి తగులుతూ ఉంటే అనాహత చక్రాన్ని అది వైబ్రేట్ చేస్తుంది. ఓకే. అందుకని అక్కడ పెట్టినారు. ఉమ్. ఈ మెట్టెలు అనేది కాళ్ళకు పెట్టినప్పుడు ఆ వెండి అనేది ఆ కాళ్ళకి ఏందో వేసుకుంటారు కదా మీరు, అవును. పట్టి పట్టీలు. పట్టీలా గజ్జలా ఏమో అవును. అంటారు. ఉమ్. అవి అక్కడ వేసుకున్నప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తాయి. ఉమ్. బంగారానికి అంత శక్తి ఉంది కాబట్టి చీమంత బంగారన్నా ఉండేలా పెట్టుకోవాలా అంటారు. ఉమ్. కానీ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుట విరుగుట కొరకే. ఉమ్. రెండవది దాని ప్రొడక్టివిటీ వచ్చేది తక్కువ. ఉమ్. బంగారు గనులలో 1 టన్ను బంగారు రాయిని బయటికి తీసి దాంట్లో నుంచి బంగారు తీస్తే ఉమ్. అది ఏదో ఇన్ని ఔన్సులు అని వస్తే అక్కడ తవ్వకాలు చేస్తారు. ఉమ్. ఈ ఖర్చులు ఎంత వస్తాయి? అవును. టన్ను రాయిని తవ్వి తీయాలా, దాన్ని పొడి చేసి మెల్ట్ చేసి దాంట్లో నుంచి బంగారు బయటికి తీయాలి. ఉమ్. ఈ ఖర్చులు ఎన్ని వస్తాయి? అవును. దాంతో ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఉమ్. ఆ ఖర్చులు ఎంతెంత పెరిగిపోతా ఉందో ఉమ్. ఈ బంగారు రేట్ అంతంత పెరిగిపోతుంది. అవును. మక్కువ పెంచుకోకూడదు దాని మీద.
తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు మార్కెట్లోకి పెట్టినారంటే బంగారు రేటు తుస్సుమని దిగబడిపోతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర టన్నుల బంగారు ఉంది మహానుభావుడి దగ్గర. అది దేవుని తమ్ము, దాన్ని ఏమి చేయలేము. అది ఏమో కరిగించి ముద్దలు పెడతా ఉన్నారు. ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయంలో చాలా గదులు ఉన్నాయి, వాటిలో బంగారం ఉంది. చాలా అసలు పాతకాలంలో రాజులు జనాల సేఫ్టీ కోసము, ప్రజల మేలు కోసము ఆ లయాలు అనేటి కట్టారు. అక్కడనే మెడికల్ వైద్యము జరిగేది, విద్యా బోధన జరిగేది. పంటలు దెబ్బతింటే ఎప్పుడైనా మళ్ళీ గింజలు లేకపోతే గింజలని కలుషంలో గింజలు పెట్టేవాళ్ళు. అవి ఎప్పుడైనా కరువు వచ్చి గింజలే లేనప్పుడు వాటిని తీసి ఆ అన్ని గింజల్లో ఎన్ని గింజలు ఉంటాయి, ఒక్క 3 నెలలు నానా తంటాలు పడి ఆ గింజలు పెరుగుతాయి. దాంట్లో సగం తిని గంజి కాంచుకొని మిగతా సగం మళ్ళీ వేసి మళ్ళీ ప్రొడక్టివిటీ. అయితే చిన్న చిన్న దేవాలయాల్లో ఉండే దేవుడు సొమ్ముని తీసుకుంటే గనక చాలా కర్మలు వెంటాడతాయి, పాపం తగులుతుంది అని చెప్తా ఉంటారు. చాలా మందికి అలా తగిలిందని కూడా చెప్తున్నారు. అదే మనము పోకూడని ముహూర్తాలలో చేయకూడని పద్ధతిగా పోవటం, స్నానం చేయకుండా పోవటం, మనసులో దుష్ట ఆలోచనలు పెట్టుకొని పోవటం. ఇప్పుడు దేవుడికి సంబంధించిన కొన్ని ఇవి సొమ్ముల్ని ఎవరైనా తీసుకుంటే కూడా సో వాళ్ళకి చాలా శాపాలు తగులుతాయి అని చెప్తాం. తాత్కాలికంగా అమ్మేసి వాడు ఉంటాడు బాగా, వాని 7 తరాల వరకు సర్వభ్రష్టం అయిపోతుంది. వాడు చేసిన పాపం అనవసరంగా చెయ్యని తప్పుకు శిక్ష అనేది ఇట్లాడితే వాని 7 తరాలు భ్రష్టమవుతాయి. అట్లనే గురుజీ, 1 ఫైనల్ క్వశ్చన్ అండి. నరదిష్టి అని చెప్తా ఉంటారు కదా, అంటే అందరూ మనుషులే, అందరూ మంచోళ్ళే, కానీ నరదిష్టి అనేది ఎందుకు వస్తుంది? లోపల ఈర్ష్య, మానవుని కళ్ళల్లో మానవుని భావాలు కూడా తరంగాలుగానే ఉంటాయి కదా. ఈ తరంగాలు ఎంతెంత శక్తివంతం ఎత్తుకుపోతాయో అవి ఎదుటివాని మీద ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక మనిషిలో ఈర్ష్య ఇంకో మనిషి మీద ఈర్ష్య విపరీతంగా పెరిగి వీడు పాడైపోవా, నాకన్నా బాగుండాడు లాంటిది అనుకోని మొదలుపెట్టి వాడి దిక్కు ఇట్లా కళ్ళు పెట్టి చూడంగా అదే దాన్ని నర దృష్టి అన్నట్లుగా అయ్యి ఈ వీని యొక్క థాట్ వైబ్రేషన్స్ వాని మంచి వైబ్రేషన్ డిస్టర్బ్ చేస్తాయి. దానికి ముందు వాడు ఇంకా ఇట్లా చేసి ఇంకా సంపాదించి ఇంతమందికి పెడతాము, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాము లాంటి థాట్స్లో ఉంటాడు. ఈయన థాట్స్ ప్రసారము వాని గుడ్ థాట్స్ను అజిటేట్ చేసేస్తాయి. మరి నరదృష్టి తగలకూడదంటే, ఎవరైనా బ్యాడ్ దృష్టి మన మీద పడకూడదు అంటే దానికి మంత్రశాస్త్రంలో కొన్ని రకాల క్రియలు చెప్పి ఉన్నారు. ఆ పూజలు చేసి శాంతి చేసినప్పుడు తగ్గుతుంది. రెండవది విభూది సంప్రోక్షణ, విభూది పెట్టుకొని కనీసం ఒళ్ళు మీద ఎక్కడో ఒక చోట లేదు. ఆంజనేయ స్వామి సింధూరం అతి శక్తివంతం. అది థాట్స్ని ఎవరిదైనా వేరే వాళ్ళ థాట్స్ని రిఫ్లెక్ట్ చేసి వెనక్కి కొట్టేస్తాం. మన చుట్టూ ఒక రక్షణ షీల్డ్ ఏర్పడుతుంది. కళ్ళకైతే కనపడదు, మీకంతా కళ్ళకు కనపడితేనే నమ్ముతామనే సైన్స్ యుగంలో మీరున్నారు. సైన్స్కు అందనిది ఎంతో ఉంది, సెన్స్లో ఉంది. సైన్స్లో నిన్న మొన్న పుట్టింది. కాకపోతే మన పూర్వీకులు 9 గ్రహాలు ఉన్నాయని ఎప్పుడు చెప్పారు, మీరు ఎప్పుడు కనుక్కున్నారు? పంచాంగము ఈ పొద్దుకు పక్కాగా ఆ గ్రహణం పలానా అప్పుడు అంటే అప్పుడే వస్తుందా? 5 ఏళ్లకు ముందే చెప్పేస్తారు వాళ్ళు గ్రహణం ఎప్పుడు వస్తుంది. అవును, గ్రహణ ప్రభావాలు ఉంటాయా గురుజీ? ఏం జరుగుతుంది? మీ సైన్సే అంటుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే లైన్లో ఉన్నప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడు భూమి సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు ఈ గ్రహణం అని అంటున్నారు. ఆ కాంతి కొన్ని క్షణాలు భూమికి చేరకుండా పోవటం మూలంగా ఇక్కడ భూమి మీద పత్రహరితంలో మార్పులు, క్లైమాటికల్ కండిషన్స్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే అన్ని మార్పులు జరుగుతాయి. నిరంతర సూర్యుని ఫ్లో ఉన్నప్పుడు జరుగుతున్న క్రియలు వేరే, ఒక్కసారి దానికి ఆటంకం పడినప్పుడు వేరే. మరి మబ్బు పడినప్పుడు అవుతుంది కదా అని ఇలాంటి మబ్బు ప్రశ్నలు వేస్తారు కొంతమంది. మబ్బు ఇక్కడనే పడింది, భూమి అంతా పడలేదే. గ్రహణం అనే వచ్చి సూర్యుడు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే మొత్తం
పక్షులే భ్రమపడిపోయి సాయంత్రం అయిపోయిందని అది భూలోకి వెళ్ళిపోతుంటాయి. వచ్చేస్తాయి పాపం. అంత తెలివి గల పక్షులు. ఎస్. ఈ పక్షులు దానికి ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్ లెంత్ జ్ఞానం మనకుందా అమ్మా? మన చుట్టూ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ఉంది. ఏం మనం పట్టించుకుంటాం? అవును. ఇప్పుడంతా మనం ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ల మధ్య ఇరుక్కున్నాం. మీకు నాకు మధ్యలో ఇప్పుడు ఎన్ని వేవ్స్ నడుస్తాండే, సెల్ ఫోన్ వేవ్స్, మీ ఈ ఛానల్ వేవ్స్. అవును గురుజీ. ఇప్పుడు తెలీదు అంటే ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు భార్యాభర్తల బంధం చాలా గొప్పది ఇలా చెప్తూ ఉంటారు. కానీ రీసెంట్గా చాలా చూసాం, ఆడపిల్లలకు సహనం ఉండాలి, అలా ఉండాలి, ఏదైనా కష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎక్కువగా ఏం చూస్తున్నామంటే భర్తలను చంపేస్తున్న భార్యలను చూస్తూ ఉన్నాము. ఒకళ్ళైతే భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ప్రియుడి వ్యామోహంలో పడి సొంత బిడ్డలను చంపే తల్లులు మాతృమూర్తులు తయారవుతున్నారు. అంత కఠినమైన మనసు ప్రభావం, మీ టీవీల ప్రభావం అంత అద్భుతంగా ఉంది. ఇంతకుముందు ఈ సీరియళ్ళు, దిక్కుమాలిన సీరియళ్ళు లేవు. అత్తా కోడళ్ళ యుద్ధం ఒక పెద్ద దాంట్లో కూడా heading. మంచి చూపిస్తారుగా, మంచి అత్తా కోడలను కూడా చూపిస్తారుగా. ముందంతా చెత్త చూపించి మళ్ళీ ఎక్కడనో మూలను మంచి చూపిస్తే ఏం జరిగేది? జరగాల్సిన డ్యామేజ్ ఇది జరిగిపోతుంది కదా. మనిషిలోని ఆకర్షణలు, ఇష్టాలు ఈ మధ్య నాకు అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. పాతకాలంలో వాటిని త్యాగం చేసి నా కుటుంబం బాగుండాలా అనుకొని భరించుకునేవాళ్ళు. భర్త భరించుకునేవాడు, భార్య భరించుకునేది, ఎన్నిటినో త్యాగం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు త్యాగం చేయాలి? నేను అనుభవించాలి, నేను బాగుండాలి, ఎవడు ఎట్టన్నా పోను. ఎందుకు వస్తుంది? చదివినప్పటి నుంచి మంచి జ్ఞానమైనటువంటి చదువు, ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, రామలక్ష్మణులు ఏంటి, రాముడు ఏంటి, సీత ఏంటి, ఈ కథలు ఎక్కడా లేవు. చదువుల్లో అంతా ఎప్పుడు ఇంజనీర్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఎప్పుడు డబ్బు సంపాదించాలి, బిజినెస్ మ్యాన్ ఎలా అవ్వాలి. మంచిదే, కానీ అదొక్కటే జీవితం కాదు కదా. నువ్వు 24 గంటలు డాక్టరు ఇంజక్షన్లు ఎక్కించుకుంటానే ఉంటావా? అమ్మ నాన్నను చూసుకోవడం, పెళ్లి చేసుకొని భార్య బిడ్డలను చూసుకోవడం, వాళ్ళను ఉన్నతిలోకి తేవటం, ఒక నలుగురికి నీకుండే డబ్బుగా నువ్వు సంపాదించిన డబ్బు ఒక నలుగురికి అన్నదానం, పాత బట్టలు ఇచ్చి వస్త్ర ఉడకబెట్టి దాన్ని శుద్ధి ధోకే కడిగి ఉతికి ఆ వస్త్రాలు ఏమన్నా దానము. ఏమి గురూజీ, ఎవరికైనా అన్నదానం చేయడం పక్కన పెడితే మనం తింటున్న అన్నాన్ని ఎలా తీయాలని చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. జియో ఔర్ జీనేతో, నువ్వు బతుకు, ఇంకోళ్ళను బతికి. కానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పదు. నీకు ఉన్న దాంట్లో కొంత తృప్తిగా, అభిమానంగా, ప్రేమగా, వినయంగా తిను అని ఆడ బారేస్తే అక్కడ నీ అహంకారము, వాణ్ణికి అవమానము. మానమున్నవాడు ఎవడు కూడా అని వస్తే పారా నీ తిండి నాకు అక్కడ నేను కావాలంటే పస్తుంటానని పోతాడు, కానీ అటువంటి తిండి తినడు. అయ్యా ఈ పొద్దు నాకు అవకాశం దొరికింది మీకు పెట్టేకు, వచ్చి కూర్చొని తినిపోండి. ఏం నీ కొంపలు మునిగిపోయినా ఆ మాట అనేదానికి నీ అహం తగ్గలేదు, నీది ఏమీ తగ్గలేదు. పైగా ఆ తిన్నవాడు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించిపోతాడు. అంత ఆశీర్వాదం చెప్పలేకపోయినా నా కడుపు చల్లకపరిచావు, నీ కడుపు చల్లంగా ఉండా అంటాడు. 100 మంది ఆ మాట అనకపోయినా ఒక్కడన్నా కానీ నీకు అది తగిలిందా? చాలుగా. తిడితే తిట్లు కూడా తగులుతాయిగా. మరి ఇది తగులితే అదెందుకు తగలదు? దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉందే, తప్పదుగా. చక్కగా చెప్పారండి. సో అందరూ కూడా మానవత్వంతో ధర్మబద్ధంగా జీవితం కొనసాగించాలని చెప్దామండి. సో మరీ కఠిన మనస్కులై సో పక్కన వాడిని ఎలా టార్గెట్ చేసి వాడిని ఎలా కింద పడేయాలి, పరిస్థితులు కొంతమందిని అట్లా మారుస్తాయమ్మా. ఒక మనిషి చెడ్డోడు అవుతున్నాడంటే వాడు స్వయంగా నేను చెడ్డోడు కావాలని ఎవ్వడూ కోరుకోడు. ఆ ఎన్విరాన్మెంట్స్, పరిస్థితులు, దానికి అతను రిటార్ట్ అయ్యే వ్యవహారం, దాంతో అవి జరుగుతుంటాయి. కాకపోతే అక్కడ కొంచెం దేవుడిచ్చిన ఆ విచక్షణను వాడుకొని కొంచెం దీన్ని భరిస్తాను, తర్వాత సర్దుకుంటుందిలే అన్న దీంట్లోకి వచ్చాడు అంటే బాగవుతాడు. ఆ నిమిషంలో ఆ డెసిషన్ కొట్టేస్తాను, చంపేస్తాను, చేసేస్తాను, దొంగతనం చేసేస్తాను
అనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఒక్కసారి అది చేసినాడు, ఇంకా పతనంలోకే పోతూ వస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు గురుగారు. జై శ్రీమన్నారాయణ. మీరు వస్తూ ఉండాలి ఇక్కడికి, మాకు మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఈ చెప్పిందంతా మా గురుదేవుని కరుణా కటాక్షం.